అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ దోస. అదేనండి, కొబ్బరి దోసలు మెత్తగా స్పాంజ్లా ఎలా చేయాలి ఏంటంటే కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం వచ్చేసి కిలోలో ఒక 3 పావంతు తీసుకున్నానని చెప్పొచ్చు. ఒక పావు కిలో సపరేట్గా తీసేసి దీంట్లోకి ఒక కొబ్బరి గిన్నె ఫుల్గా ఒక కొబ్బరి సరిపోతుందండి. ఇవి నేను ఇక్కడ ఒక 2 అవర్స్ నానపెట్టుకుంటున్నాను శుభ్రంగా కడిగేసుకొని. 2 అవర్సే సరిపోతుందా అంటే మీ ఇష్టం, ఎక్కువసేపు అయినా నానపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇవి కొబ్బరి వచ్చేసి నేను ఫుల్ కొబ్బరి అండి. ఒక కాయ మొత్తం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక కప్పు గిన్నె, ఒక 100 గ్రామ్స్ రైస్ అనుకోండి, రైస్లోకి 100 గ్రామ్స్ అన్నం తీసుకున్నానని చెప్పచ్చు. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా గ్రైండర్లో వాటర్ వేసుకొని ఏదైతే కొబ్బరి మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి అంతా ఫస్ట్ వేసేసుకోండి. ఎందుకంటే కొబ్బరి మనకి సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి. మిక్సీలో వేసుకోవచ్చు అంటే హ్యాపీగా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ అన్నం వేస్తున్నాను. ఒక పెద్ద కప్ అంత అన్నం తీసుకున్నాను. అన్నం అనేది మనకి ఇక్కడ దీంట్లో మినపప్పు అవన్నీ ఏం వేయం కాబట్టి మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో దానికి సరిపడా కొబ్బరి కానీ లేదా అన్నం కానీ తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా ఒక 30% మనకు కొబ్బరి మెదిగింది అన్నప్పుడు రైస్ వేసేసుకోండి. ఎమ్మటే రైస్ వేస్తే ఏంటంటే మనకి లేట్ అవుతుంది గ్రైండ్ అవ్వడం, మనకు కావాల్సినంత సాఫ్ట్గా రాదని చెప్పచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నేను మళ్ళీ మీకు సాఫ్ట్గా చూపిస్తాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మనకి గ్రైండర్లో అయితే పని ఈజీగా అయిపోతుంది. నేను చూస్తున్నారా, మెత్తగా దూదిలా వచ్చేసింది. దీనంతా కూడా మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది ఓవర్ నైట్ మనకి నానాలండి. మినిమం 8 అవర్స్ నానాలి. మీకు నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి నార్మల్ మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే 8 అవర్స్ నానాలి. చలికాలం అయితే ఒక 10 అవర్స్ నానబెట్టుకోండి, సరిపోతుంది. నేను సగం తీసుకున్నాను. దాంట్లోకి ఒక చిటికెడంతా వంట సాల్ట్ అండి, సాల్ట్ సోడా ఒక చిటికెడంతా వేస్తున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్లో మనం కలుపుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పట్టదు. జస్ట్ వేడి వేడి ఆయిల్ మీద మనం ఇలా వేసామంటే మీరు గరిటతో కూడా ఆనాల్సిన అవసరం లేదు. చూస్తున్నారా, మనకి బబుల్స్ వచ్చేస్తున్నాయి. స్టవ్ మనకి హైలో ఉండి పెనం బాగా కాలితేనే మనకి వేసిన వెంటనే పొంగొస్తుంది, లేకపోతే అంటే చప్పగా అయిపోతుందని చెప్పచ్చు. చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ కూడా నేను పైన వేయట్లేదు. ఒక్కసారి మాత్రమే ఆయిల్ పోసుకొని ఒక 2-3 దోశల వరకు వేసుకోవచ్చు. చూస్తున్నారా, మల్లెపూల్లా వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దీంట్లోకి ఈ పచ్చడైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఆనియన్ పచ్చడి చేసి పెట్టాను, అలాగే కొబ్బరి పచ్చడి, మిగతాయి ఎర్రగారం అని కూడా పచ్చళ్ళు చేసి పెట్టాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.